వైసీపీ అరాచక పాలనకు ప్రజలందరూ చరమగీతం పాడి టీడీపీకి పట్టం కడతారన్నారు పామరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి వర్ల కుమార్ రాజా. కృష్ణా జిల్లా పామరులో అశేష అభిమానుల మధ్య ఆయన నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ రాష్ట్ర నాయకులు గొట్టిపాటి రామకృష్ణ, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి తాడిశెట్టి నరేష్తో కలిసి భారీ ర్యాలీగా వెళ్లారు. వైసీపీ పాలనలో ప్రజలందరూ తీవ్ర ఇక్కట్లకు గురయ్యారని, తొగ్లక్ పాలనను అంతమొందించడానికి ప్రజలందరూ రాబోయే ఎన్నికల్లో టీడీపీకి పట్టం కడతారని ఆయన భరోసా వ్యక్తం చేశారు. పామరు నియోజకవర్గ ప్రజా ప్రభంజనం స్వచ్ఛందంగా కదిలి వచ్చింది, కథం తొక్కింది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించడానికి ఈరోజు పామరు ప్రజలందరూ కూడా పోటెత్తారు. కుమార్ రాజా అనే నామినేషన్ కార్యక్రమానికి, తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వర్ల కుమార్ రాజా అనే నా నామినేషన్ కార్యక్రమానికి ఇచ్చేసిన అశేష జనవాహినికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు ఇంకా పట్టుదల పెరిగింది. వారి ప్రేమ అభిమానం చూసిన తర్వాత నాలో ఇంకా సంకల్పం, ఒక ఆశయం, నా కర్తవ్యం, నా బాధ్యత, ఇంకా దృఢమైన నిశ్చయంతో నేనున్నా కష్టపడి పనిచేయడానికి ముందుకు వస్తున్నాను. ఈరోజు ప్రజలందరూ కూడా వారికి పామరులో తెలుగుదేశం జెండా ఎగరవేయడానికి ఎంత ప్రేమ అభిమానం ఉందో స్వచ్ఛందంగా కథలు వచ్చిన విధానమే దానికి అర్థం పడుతుంది. ఈరోజు ఒక పక్క ధనదాహంతో, డబ్బు మదంతో, అధికార మదంతో, పోలీస్ జులుంతో విర్రవీగుతున్న ఈ నియంత పాలకులకి బుద్ధి చెప్పడానికి, చర్మగీతం పాడటానికి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి నియోజకవర్గం, చంద్రబాబు గారి వస్తేనే గాడి తప్పిన రాష్ట్రం